నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పోలీసుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న హోంమంత్రి అనిత. పోలీస్ శాఖకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడి. సత్తెనపల్లి పోలీసుల విచారణకు హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని అధికార పార్టీ ఒత్తిడితోని తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కమలాపురం మండలంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి. మామిడిలో ఎన్ని రకాలు ఉంటాయో కూడా తెలియని జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శలు. ఉభయ గోదావరి జిల్లాలకు దానమేపేట, ప్రకాష్ నగర్, గాంధీపురం వంటి ప్రాంతాలను ఆరోగ్య కేంద్రాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతాల్లో నెలకొన్న ట్రాఫిక్ ఇక్కట్లు వాహనదారులు స్థానిక ప్రజలను అసహనానికి గురి చేస్తున్నాయి. దానమేపేట తదితర ప్రాంతాల్లోని ట్రాఫిక్ ఇబ్బందులపై ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. ఉభయ గోదావరి జిల్లాలకు రాజమహేంద్రవరం వాణిజ్య కేంద్రం అయితే దానమేపేట, ప్రకాష్ నగర్, గాంధీపురం వంటి ప్రాంతాలను ఆరోగ్య కేంద్రాలుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోగులు, వారి బంధువులు తరలివస్తుంటారు. హోటళ్లు, బ్రాండెడ్ మాల్స్, వివిధ వాణిజ్య సంస్థలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ప్రముఖులు, ధనికుల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువే. నగరపాలక సంస్థ కమిషనర్ నివాస గృహం కూడా దానమేపేటలో ఉండటం గమనించాల్సిన అంశం. అయితే ట్రాఫిక్ మాత్రం అస్తవ్యస్తం. వ్యాపారులు, విద్యావంతులు తిరిగే దానమేపేట, గాంధీపురం, శ్యామ్లా సెంటర్ వంటి ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ జామ్లు ఏర్పడడం విడ్డూరం. ఈ ప్రాంతాల్లోని కొంతమందికి పార్కింగ్ సదుపాయాలు లేకపోయినా కార్లు మాత్రం ఉన్నాయి. వాటిని రోడ్డు మీద నిలిపి ఉంచడంతో వీధుల్లో మరో కారు వెళ్లేందుకు అవకాశం ఉండటం లేదని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియమాలపై ఇక్కడి వారికి కనీస అవగాహన లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు బహుళ అంతస్తుల భవనాలకు విధిగా పార్కింగ్ ప్రదేశాలను నిర్మాణ సమయంలోనే ప్లాన్లలో చూపించాల్సి ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాల్లో సెల్లార్ను పార్కింగ్ ప్రదేశంగా వదిలేయాల్సి ఉంటుంది. అయితే పాత భవనాలకు పార్కింగ్ ప్రదేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేని వారు తమ సంస్థకు వచ్చే వినియోగదారులు రోడ్లపై వాహనాలు నిలపకుండా హోటళ్లు, వాణిజ్య సంస్థల నిర్వాహకులు సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసుకుని వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా నియంత్రించాల్సి ఉంది. ఈ నిబంధనలేవి దానమేపేట తదితర ప్రాంతాల్లో అమలు కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది అపార్ట్మెంట్ వాసులు, వాణిజ్య సంస్థల నిర్వాహకులు సెల్లార్లను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్లపైన, వీధుల్లోనూ తోపుడు బండ్ల ఏర్పాటుకు అనుమతించకూడదు. ఇక్కడ వాటిని నియంత్రించే వారెవరూ లేకపోవడం, పరోక్షంగా కొంతమంది నాయకులు వీధి వ్యాపారులను ప్రోత్సహించడంతో ఇష్టానుసారం వీధి వ్యాపారులు రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్ అవరోధంగా మారుతున్నారని వాహన చోదకులు వాపోతున్నారు. మరోవైపు రోడ్లు, వీధి మలుపుల్లో ఆటోలు, కొంతమంది ఆకతాయిలు, వాహన చోదకులు తమ వాహనాలను నిలిపివేసి బాతాకాని చేస్తుండడం కూడా ట్రాఫిక్ జాములకు కారణంగా మారుతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయమై వారిని ప్రశ్నిస్తే ఏం చేస్తారోనని వాహన చోదకులు భయపడి వాహనాల రద్దీ తగ్గే వరకు సహనం వహించాల్సి వస్తోందని చెబుతున్నారు. నిత్యం ఈ రోడ్లలో తిరిగే ట్రాఫిక్ పోలీసులు, నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిత్య సమస్యగా మారిన ట్రాఫిక్ జామ్లను పట్టించుకోకపోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో దానమేపేట తదితర ప్రాంతాల్లోని వీధుల్లో ప్రయాణం ప్రజల సహనానికి పరీక్ష పెడుతోంది. సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఎడమ చేతి వైపు వెళ్లేవారు రైట్ సిగ్నల్ను అనుసరించాల్సిన అవసరం లేదు. దీన్నే ఫ్రీ లెఫ్ట్ అంటారు. ఫ్రీ లెఫ్ట్ పై కూడా ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్తో సంబంధం లేకుండా ఎడమవైపు వెళ్లేవారు రద్దీ రోడ్లపై నిరీక్షించాల్సి వస్తోంది. ఇదో సమస్యగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రాజమహేంద్రవరంలో నెలకొన్న ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని, వాహనాల నియంత్రణ, క్రమబద్ధీకరణ, రోడ్ల విస్తరణ, వాహనాల పార్కింగ్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నగర ప్రజలు కోరుతున్నారు. పోలీసుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిత్యం పౌర సేవల్లో నిమగ్నమయ్యే పోలీసు శాఖకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ శాఖలో మార్పులు తెస్తున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. విశాఖపట్నం పోలీసులకు 200 ఏసీ హెల్మెట్లు, 2 డ్రోన్ కెమెరాలను దాతల సహకారంతో ఆమె అందించారు. వీటిలో 100 హెల్మెట్లు, 2 సీసీ కెమెరాలను విశాఖ పోర్ట్ అథారిటీ వారు అందించగా, మరో 100 హెల్మెట్లను సౌత్ ఏషియా ఎల్పీజీ కంపెనీ విరాళంగా అందించారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున 64 ద్విచక్ర వాహనాలను పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చీతో కలిసి పోలీసులకు హోంమంత్రి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికత సాయంతో పోలీసు శాఖను మరింత బలోపేతం చేస్తున్నామని, మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో కూటమి ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు.
ఒక మంచి ఇనిషియేషన్కి ఈ రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా సిపి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఎప్పుడు కూడా మనకి ప్రత్యేకంగా వైజాగ్ అనేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ డిపెండెన్సీ చాలా ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ హ్యాపెనింగ్ సిటీ, అటువంటి సిటీకి కంపల్సరీగా పోలీసింగ్ అనేది కంపల్సరీగా చాలా మంచిగా ఉండాలి. ఆ విషయంలో ఇన్నోవేటివ్గా థింక్ చేయడమే కాదు, ఇన్నోవేటివ్గా అందరినీ కూడా థింక్ చేసేటట్టు చేసి ఈరోజు తన కంట్రిబ్యూట్ చేయడమే కాకుండా అందరి చేత కంట్రిబ్యూట్ చేసి పోలీస్ వెల్ఫేర్ విషయంలో ముందున్న మా బాక్షి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీమతి అజిత ఐపీఎస్ డీసీపీ 1, అదేవిధంగా మేరీ ప్రశాంతి డీసీపీ 2, లతా మాధురి డీసీపీ, అదేవిధంగా మిగతా ఏసీపీస్కి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సిఐస్, ఎస్ఐస్, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు అదేవిధంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మాకు చూస్తే నన్ను హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు కష్టాలు చెప్తా ఉంటే బాబు ఇవి ఎప్పటికి తీరుతాయి అనిపించింది. అసలు కెమెరాస్ పనిచేయట్లేదు, డ్రోన్స్ లేవు, ఈవెన్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ దానికి మెయింటెనెన్స్ కూడా కట్టలేదు. చాలా ప్రాబ్లమ్స్తో హోమ్ మినిస్ట్రీగా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత, హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత బికాస్ ఆఫ్ మై పోలీస్ మెన్ అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులందరూ కూడా చాలా బాగా సహకరించి ఈరోజు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వాళ్ళే మోటివేట్ చేసి చాలా మంది దాతలు ఈరోజు ముందుకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి వెన్నుదన్నుగా నిల్చోవడం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి. సుమారుగా ఈరోజు మేము వచ్చేసరికి ఇంకా వెహికల్స్ సంగతి చూస్తే దగ్గర 60 వెహికల్స్ ఈరోజు మనం ప్రొక్యూర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే 64 వెహికల్స్, 4 రాయల్ ఎన్ఫీల్డ్, మిగతా అపాచీ. అదేవిధంగా ఈరోజు 100 మనకి హెల్మెట్స్. అసలు ఆ కూలింగ్ హెల్మెట్స్ నేను చాలా సందర్భాల్లో చూస్తానండి. నాకు ట్రాఫిక్ పోలీసులను చూస్తే ఎక్కడో చాలా జాలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత దుమ్ములోని ధూళిలోని ఎండనక వాననక అక్కడే అలాగ నుంచొని ట్రాఫిక్ని కంట్రోల్ చేసి ఒక పక్క నుంచి ఎక్కడైనా పక్కకి ఇలా వెళ్ళారు. ఆ టైంలో ఎవరికైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపించకపోతే ఇంకా తిడతారండి ట్రాఫిక్ కానిస్టేబుల్ని. కానిస్టేబుల్ చూడండి ఎక్కడో కూర్చున్నారు, ట్రాఫిక్ అంతా వదిలేశారు. అప్పటి వరకు వాళ్ళు నుంచినది ఎవరికి కనిపించదు. పాప అప్పుడే జస్ట్ అలా వెళ్ళేసరికి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారో నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. అంటే ఒకటి నేను చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా, ఇంతకుముందు నేను డిపార్ట్మెంట్లోకి మీతో మింగిల్ అవ్వక ముందు కామన్ పీపుల్లో మేము అలాగే అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు మీతో పాటు మింగిల్ వెళ్తూ ఉంటే మీ కష్టాలు, మీ నష్టాలు, మీ బాధలు అన్నీ కూడా మాకు చాలా దగ్గరగా తెలుస్తున్నాయి. ఈరోజు 200 మందికి దగ్గర 100 ఒక కంపెనీ నుంచి ఇంకొక 100 ఇంకో కంపెనీ నుంచి కూడా ఈరోజు 200 హెల్మెట్స్ తీసుకోవడం అన్నది ఈరోజు చిన్న విషయం కాదు. అది కూడా ఎంత ఈజీ మెయింటెనెన్స్ అంటే ఒక 3 hours మన ఛార్జ్ పెట్టుకుంటే 8 hours కంటిన్యూగా వర్క్ చేసేది. చాలామంది లోపల ఫ్యాన్ ఉంటుందా, ఏసీ ఉంటుందా, రకరకాల ఆలోచనలు చేస్తారు. ఉన్న టెంపరేచర్ కన్నా 80 degrees తక్కువే చూపిస్తుంది టెంపరేచర్. ఎన్ని కేసులు పెట్టినా జగన్ జెండా వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోలీసు విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పిఎస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతలకు భయపడి పోలీసు ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారులు తమపై కేసులు నమోదు చేశారన్నారు. మాజీ సీఎం జగన్ తో కలిసి పర్యటనకు రావడం వల్ల తనపై కేసు నమోదైందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన పాలన సాగడం లేదని, సైకో నరకాసుర పాలన నడుస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సత్తెనపల్లి పోలీసులు అమాయకులు ఏం చేస్తారు? పైనుంచి పాలకులు తప్పుడు కేసులు పెట్టండి, తప్పుడు కేసులు పెడితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితేనే మీరు లా అండ్ ఆర్డర్ కుర్చీలో ఉద్యోగంలో ఉంటారు, లేదంటే కనుక అయితే సస్పెండ్ అవుతారు, లేదంటే లూప్ లైన్లో ఎక్కడో అక్కడ కనీసం జీతం కూడా రానటువంటి ఉద్యోగంలోకి వెళ్తారు అని చెప్పి బెదిరిస్తే ఎస్పీ ఏం చేస్తాడు, డిఎస్పీ ఏం చేస్తాడు, సిఐ ఏం చేస్తాడు? 11 సెక్షన్లతో, ఒక సెక్షన్ 2 సెక్షన్ 3 సెక్షన్లు కాదు, 11 సెక్షన్లతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నేరం నమోదైంది. ఆ నేరం విచారణలో మీ పాత్ర అంటే పేర్ని నాని పాత్ర బాగా ఉన్నట్టుగా రూఢి అయింది. బాగా లోతైన విచారణ చేస్తే విచారణలో నా పాత్ర ఉన్నట్టుగా రూఢి అయిందంట. అందుకు నన్ను ముద్దాయిగా చేర్చారంట. ఏంటయ్యా నేరం? పోలీసు ఆంక్షల్ని అతిక్రమించి జనాల్ని పోగేశావు. నువ్వు పోగేసిన జనం విచ్చలవిడిగా స్టంటులు చేశారు. ఇక్కడ
ప్రాణాలకి ప్రమాదం వచ్చేట్టుగా ప్రవర్తించారు, ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. ఇట్లాంటి అనేక రకాల నేను వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి 3 కార్లు 100 మందికి పర్మిషన్ ఇచ్చారు. తాడేపల్లి జగన్ గారి ఇంటి దగ్గర నుంచి నేను జగన్ గారి కారులో వచ్చాను. అంటే ఆ 3 కార్లలో నేను ఉన్నాను కదా. ఆయన కారులో వెనక సీట్లో నేను ఎక్కువ వచ్చానంటే ఆయనకి ఇచ్చిన 100 మందిలో నేను ఉన్నా కదా. నాకు ఇక్కడికి వచ్చే వరకు, సత్యనపల్లి వచ్చే వరకు కూడా మీరెవరో నాకు తెలియదు. నా తరపున పార్టీ పంపిస్తే నాకు అండగా వచ్చినటువంటి వకీల్ గారు ఇక్కడికి వచ్చే వరకు ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడ పల్నాడు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు, ఆవిడ నాకు తెలియదు. మా నాయకుడు ఉన్నాడు, జగన్ గారితో పాటు వచ్చే వరకు ఇక్కడికి వచ్చాక ఆయన ముఖం ఇక్కడ చూశాను నేను. ఆయన ఎవరో తెలియదు. నేను జనాన్ని పోగేశానంట, నేరం చేశానంట, పోలీసు ఆంక్షల్ని అతిక్రమించానంట. జగన్ గారికి 3 కార్లు పర్మిషన్ ఇస్తే ఆ కారులో నేను వచ్చాను. 100 మంది మించి రాకూడదంటే ఆ 100 మందిలో నేను ఉన్నాను. కానీ నా మీద నేరం పెట్టి ఇక్కడ ముద్దాయిగా నన్ను చేశారు. అంటే లోతైన విచారణలో రూఢి అయింది నా పాత్ర ఉందనంట. నాకు ఇక్కడ నేను ఎవడావటో మాట్లాడాను, ఎవరిని పిలిచాను, నాకు కౌన్సిలర్ కూడా నాకు ఎవరో తెలియదు, ఇక్కడ చైర్మన్ ఎవరో నాకు తెలియదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఆ రెంటపాలు ఎక్కడో తెలియదు. సత్యనపల్లి, నిజంగా సత్యనపల్లి నేను నా జీవితంలో మొదటిసారి నేను వచ్చాను. నేను ముద్దాయిగా చేస్తాను. ఇవాళ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సైకో పరిపాలన, ఈ నరకాసుర పరిపాలన ఏ రకంగా జరుగుతుందనడానికి ఇది ఉదాహరణగా చెప్తూ, కేసు పెట్టినంత మాత్రాన, నన్ను సత్యనపల్లి పోలీస్ స్టేషన్కి పిలిపించినంత మాత్రాన, లేదా వాయిదాకి బందర్ నుంచే సత్యనపల్లి కోర్టుకి నేను వచ్చినంత మాత్రాన, లేదు ఇవాళ సత్యనపల్లి కాదు రేపు జగన్ గారితో ఎక్కడికి వెళ్తే రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా ఆ మూలకి కేసు పెట్టినంత మాత్రాన నేను జగన్ జెండా వదులుతానా, జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోతానా, జగన్తో తిరగటం మానేస్తానా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంబంధ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాబోయే 4 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా కమలాపురం మండలం రంపతాడు పంచాయతీ మమ్ము సిద్దుపల్లి కొత్తపల్లిలో ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి ఇంటింటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తమ పాలన ఉంటుందని పేర్కొన్నారు. పాలన తొలి అడుగు భాగంగా ఈరోజు రంపతాడు పంచాయతీలోని సిద్దుపల్లి కొత్తపల్లెకు రావడం జరిగింది. అన్ని ఇళ్లు తిరిగి ఉన్నాం. ఎక్కడా ఒకటి చిన్నవి గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల, జాయింట్ ఎల్పిఎంస్ వల్ల ఇష్యూస్ ఒక చోట 2 చోట్ల ఉన్నా కూడా మిగిలిన అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. ఆ జాయింట్ ఎల్పిఎం ఇష్యూస్ కూడా అతి త్వరలో చేయమని పై నుంచి కూడా ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ నెల లోపల అవి కూడా సార్ట్అవుట్ చేసేసి మిగతా పథకాలకు ఇబ్బంది లేకుండా, సంక్షేమానికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం మేము అడుగు పెట్టుతున్నప్పుడే జనాలు మీ ప్రభుత్వం బాగుంది పో, మీ ప్రభుత్వం బాగుంది పో అంటే లేదు, ఏముంది ఇంకా కనుక్కోవడానికి మేము ఆగాల్సి వస్తుంది తప్పితే కానీ మాకు అన్నీ చేరుతున్నాయని వాళ్ళే సంతోషంగా చెప్పడం జరుగుతూ ఉంది. సుపరిపాలన తొలి అడుగు చాలా మంచి వైపు పడిందని చెప్పేదానికి ఈ ఊరు గ్రామ ప్రజలు చెప్పేది కూడా ఒక నిదర్శనం. ఇంకా ముందు మిగిలిన కార్యక్రమాలు కూడా చేయండి. అది చేస్తే మీకు ఎప్పుడు తిరుగు ఉండదని మాత్రం ప్రజలు ఇంటింటికి ఈసారి ఖచ్చితంగా ఇంకొకసారి ఆ ప్రభుత్వం రాకూడదు అని కూడా కోరుకుంటామని కూడా తెలియదు. మామిడిలో ఎన్ని రకాలు ఉంటాయో కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పరామర్శకు వెళ్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించేందుకు ఈ నెల 9న దండుపాళ్యం బ్యాచ్ బయలుదేరుతోందని ధ్వజమెత్తారు. 1000 ఎలుకలను తిన్న పిల్లి కాశీయాత్రకు బయలుదేరినట్లు జగన్ పరామర్శ యాత్ర ఉందని ఎద్దేవా చేశారు. ఈ పరామర్శకు రైతు ద్రోహి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటేసుకుని రావడం దారుణమని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి దండుపాళ్యం బ్యాచ్ బయలుదేరుతా ఉందంట. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం అత్యంత ప్రశాంతమైనటువంటి గ్రామం, ప్రశాంతమైనటువంటి మండల కేంద్రం. అటువంటి బంగారుపాళ్యం పైకి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దండుపాళ్యం బ్యాచ్ రాబోతుంది. కారణం ఏంటంటే మామిడి రైతుల్ని పరామర్శిస్తారంట. ఇది ఎట్లుందంటే 1000 ఎలుకల్ని తిన్న పిల్లి
కాశీ యాత్రకు బయలుదేరినట్టుంది. జగన్మోహన్ రెడ్డిని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మామిడి పంట గురించి, వ్యవసాయం గురించి నీకు కనీస అవగాహన ఉందా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. వ్యవసాయం గురించి నీకు తెలుసా అని అడుగుతున్నాను. పచ్చకండువా వేసుకున్న ప్రతి ఒక్కడు రైతు అవతారం ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి రైతు వేషం వేసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలని, పట్టణాలని సందర్శిస్తూ ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టిస్తా ఉన్నాడు. చిత్తూరు జిల్లా అత్యంత ప్రశాంతమైనటువంటి జిల్లా. ఈ జిల్లాపైకి 10,000 మందితో వస్తావా మామిడి రైతులను పరామర్శించేదానికి? 10,000 మందితో పర్మిషన్ అడుగుతున్నాడు. హెలికాప్టర్లో వస్తాడంట ఈయన రైతు వేషం వేసుకుని. మామిడి కాయల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో నీకు తెలుసా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్ని వెరైటీలు ఉన్నాయి? తోతాపురి అనే మామిడి పంటకి నీకు స్పెల్లింగు, మీనింగు తెలుసా అని చెప్పి అడుగుతున్నా నేను. నీకు తెలిసిందంతా దండుపాలెం బ్యాచ్, గంజాయి బ్యాచ్, వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ మామిడి పంట గురించి నువ్వు మాట్లాడడం ఏంది? పైగా ప్రభుత్వాన్ని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారి పాలనని. రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు పుట్టిందే ఒక రైతు కుటుంబంలో పుట్టినట్టు వ్యక్తి. అయినా రైతు కన్నీళ్లు, రైతు కష్టాలు, రైతు కడగండ్లు, రైతు సమస్యలు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఈ భారతదేశంలో తెలిసినటువంటి నాయకుడు లేదని చెప్పి గట్టిగా చెప్తున్నా నేను. రైతు కుటుంబంలో పుట్టాడు, రైతు కుటుంబంలో పెరిగాడు ఆయన. తెలుసు కాబట్టే, రైతు విలువ తెలుసు కాబట్టే, రైతు నవ్వితే ఈ దేశమే నవ్వుతుంది అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టే, రైతు కన్నీరు రాష్ట్రానికి, ఈ దేశానికి అరిష్టం అనే విషయాన్ని తెలుసు కాబట్టే, ఎవరు అడక్క మీదనే, రైతులు కోరక ముందునే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తోతాపురి పంటకి, మామిడికాయ పంటకి ఫ్యాక్టరీ వాళ్ళు 8 రూపాయలు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నేను 4 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి స్పందించిన విధంగా స్పందించినాడు. తొలి రోజులోనే సీజన్ స్టార్ట్ కాకముందునే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 8 రూపాయలు తోతాపురికి ఇస్తున్నాను, ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలి, 4 రూపాయలు నా చేతిలో నుంచి ఇస్తాను, నా ప్రభుత్వం తరపున ఇస్తానని చెప్పి మామిడి రైతులను ఆదుకున్నటువంటి గొప్ప దార్శనిక రైతు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 2014 నుండి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫ్యాక్టరీ వాళ్ళు 12 రూపాయలు ఇవ్వాలి, నేను 2 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి రైతులు అడక్క ముందునే ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతు కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర రైతులు అడక్క ముందే ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. సమీపంలో ఉన్న కర్ణాటక కానీ, తమిళనాడులో కానీ మామిడి పంటకి ఈ రోజుకి కూడా, ఈ నిమిషానికి కూడా, ఈ క్షణం వరకు కూడా కేవలం ఫ్యాక్టరీలు 4 రూపాయల నుండి 5 రూపాయలు ఇస్తుంటే జిల్లా కలెక్టర్ని, ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని, విఆర్ఓల్ని, పంచాయతీ సెక్రటరీని, సచివాలయం సిబ్బందిని మొత్తం కూడా గుజ్జు ఫ్యాక్టరీల దగ్గర డ్యూటీలు వేసి టోకన్ సిస్టమ్ ఇచ్చి ఒక క్రమ పద్ధతిలో, ఒక వరుస క్రమంలో రైతు పండించిన ప్రతి మామిడికాయని కొనుగోలు చేయాలి, ఎక్కడా కూడా దళారీలకు అవకాశం లేకుండా చేయాలని. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ ముదునూరి మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పేద ప్రజలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి అవమానాలు ఉన్నారని, సంక్షేమం అంటేనే మొదట గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ అని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు పేదరిక నిర్మూలన కృషి చేసి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచారని కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ ఘనంగా జయంతి వేడుకలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన మహానేత అంటే ఒక దేవుడి తర్వాత మనకు దేవుడితో సమానం. నిరుపేదలకు అనేక రకమైనటువంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అన్ని పథకాలు పెట్టింది ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలన మొదలెట్టిన తర్వాతే నిరుపేదలకి ఎంతో ఆనందమైనటువంటి జీవితాలు వెలుగునిచ్చినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మనందరి దురదృష్టం సాత్తు ఆ రోజు ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు రచ్చబండలో ఆయన హెలికాప్టర్లో యాక్సిడెంట్ జరగడం మనందరి దురదృష్టకరం. ఆయన చనిపోయినా కూడా ఈ రోజు కూడా ఎక్కడ ఆయనటువంటి జ్ఞాపకాలు కానివ్వండి, ఆయన చేసినటువంటి పనులు కానివ్వండి, ఎక్కడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ నిరుపేద, ఏ మహిళ కానివ్వండి, అందరూ ప్రజలు కానివ్వండి, ఎవరూ మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఒక దేవుణ్ణి మర్చిపోలేం. తర్వాత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆ ఘనత జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా దానికి ఆయన చనిపోయినా కూడా దేవుడు ఉన్నాడు అంటుంటారు ప్రతిదానికి. అదే ఉదాహరణతోటి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని
మనందరికీ ఆయన ఒక మంచి నాయకుడిగా తయారు చేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి ఎక్కడా తగ్గకుండా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారో, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలుగా ఉన్నారో, ఈ రోజు ఈ రాష్ట్రంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆయన జీవించారో, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పరిపాలన జరిగింది. కానీ అనేక మోసాలు, అనేక అబద్ధాలు చెప్పి ఈరోజు రాష్ట్రంలో చేయడంతో నిరుపేదలు ఏదో వస్తుంది, ఏదో ఇస్తే మనకేదో జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఈ ఒక్కసారి తేడా చేసినా కూడా ప్రతి నిరుపేద కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విలువ ఏంటో తెలిసింది. ఆయన ఉంటే ఆసరా వచ్చేది, చేయూత వచ్చేది, పెన్షన్ వచ్చేది, రైస్ వచ్చేది, యువతకు ఉద్యోగాలు వచ్చి లక్షల మందికి వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చారు, సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా అన్ని రైతునే ఎన్నుముకగా చూసి రైతుకి అన్ని విధాలా అండగా ఉండడం, అదే రకంగా మహిళలకి రక్షణ, అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నాం. భవిష్యత్తులో మళ్ళీ రాజన్న పాలన వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కళ్ళగా ఉన్నారో ఆ పాలన తొందరలోనే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. రాజశేఖర రెడ్డి గారు కళలు ఏదైతే కన్నారో అన్ని కళలు నెరవేరుతాయని, ఈ ఘనంగా ఇలాంటి మనం ఎన్నో జరుపుకోవడంలో మనకెంతో ఆనందం అని మీకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరునా కూడా జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం వెనుకబడిందని, ఎంపీటీసీల గౌరవవేతనం సైతం నిలిచిపోయిందని భీమడోలు ఎంపీపీ కనుమాల రామయ్య పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కనుమాల రామయ్య అధ్యక్షతన జరిగింది. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సదరు శాఖల అధికారులు వివరించారు. సమావేశంలో నామమాత్రంగా హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలకు అధికారులు వివరణించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కనుమాల రామయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని సమిష్టిగా విజయవంతం చేద్దామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు పిలుపునిచ్చారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో రూపొందించిన ప్రణతోస్మి గిరి పౌర్ణమి ఆల్బమ్ను గ్రేటర్ జీవీఎంసీ కమిషనర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తి భావంతో ముందుకు సాగుదామన్నారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రణతోస్మి గిరి పౌర్ణమి ప్రత్యేక ఆల్బమ్ను రూపొందించడం అభినందనీయమన్నారు. ఇటువంటి భక్తి గీతాలతో భక్తులలో మరింతగా భక్తి భావాలు పెరుగుతాయన్నారు. శ్రీ నృసింహాయ మంగళం అంటూ కూడా నిత్యం కోట్లాది మంది భక్తులు ఆ సింహాద్రినాథుడిని దర్శించుకొని తరిస్తారు. అటువంటి స్వామి అత్యంత మహిమాన్వితుడు. మరి ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో బుధవారం గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా ఆషాఢ పౌర్ణమికి నిర్వహించే ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా సింహాచలం దేవస్థానం జిల్లా అధికార యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికలతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి నిర్వహించనుంది. మరి అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా ఏ ఒక ప్రత్యేక పాటను భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తిభావం నింపేందుకు ఒక పాటను రూపొందించి విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. మరి దానికి ఈ ఏడాది కూడా గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక ఆల్బమ్ రూపొందించి భక్తుల కోసం దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ఈ ప్రత్యేక పాటను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. మరి ఈ పాటను మనందరికీ కూడా సోదరి ప్రత్యేకంగా ఆవిడే దీనికి స్వరకల్పన చేసి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన జయప్రభ శర్మ గారు, అలాగే ఈ పాటను ఇద్దరు కూడా అఖిల అలాగే సత్యశ్రీ గారు కూడా దాన్ని చక్కగా గానం చేశారు. మరి దీంతో పాటు శ్రీ వరహాలక్ష్మీ నృసింహ సేవా సంఘం అధ్యక్షులు గుడివాడ శ్రీనివాసరావు గారు, కేతినేడి సాయి కుమార్ గారు వీరందరూ కూడా సౌజన్యం అందించారు. అందరిది కూడా ఒకటే ఒక స్లోగన్, ఏదైనా సరే ఆ నృసింహస్వామి సేవలో మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు కూడా సేవ చేయాలనేదే మా సంకల్పం. అందులో భాగంగానే ఏ ఉత్సవంగానే సంబంధించి భక్తుల్లో ఒక ఆధ్యాత్మిక భక్తిభావం వెలువరియాలని, స్వామివారి మహిమలను ప్రపంచానికి తెలియజేయాలని ఒక సంకల్పంగా దీన్ని ఈ ఏడాది కూడా ఈ పాటను రూపొందించాం. మరి ఈ పాటను ఆవిష్కరించిన కమిషనర్ గారికి, దీనికి సహకరించిన వారికి, అలాగే ఎంత కష్టమైనా నష్టమైనా సరే దీంట్లో అంతా కూడా తనే స్వరకల్పన చేసి తనే అంత నిర్వహణ బదిలీ చేపట్టిన సోదరి జయప్రభ శర్మ గారికి కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా గిరి ప్రదక్షిణ శుభాకాంక్షలు. మరి సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూపుల ప్రదక్షిణతో సమానం అంటారు. అంటే సింహగిరి 32 కిలోమీటర్ల పొడవున్న సింహగిరి చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తే
ఈ భూమండలం అంతా కూడా ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం కలుగుతుందనేది భక్తకోటి ప్రగాఢ విశ్వాసం. పూర్వం మా చిన్ననాటి నుంచి కూడా భక్తుల సంఖ్య తక్కువగా ఉండేది, వందల్లో ఉండేది, ఇప్పుడు లక్షల్లోకి మారిపోయింది. గత ఏడాది 6 నుంచి 10 లక్షల మంది అంచనా వేశారు. ఈ ఏడాది కూడా రెట్టించిన ఉత్సాహంతో భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని కోరుకుంటూ 2 పర్యాయాలు నేను కూడా దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా సేవలు అందించాను. అటువంటి అవకాశం రావడం కూడా పూర్వజనం సుకృతంగా. ప్రణతోస్మి గిరి పౌర్ణమి అనే ఆల్బమ్ ఈ ఏడాది గిరి పౌర్ణమిని పురస్కరించుకుని చేయడం జరిగింది. చాలా సంతోషమైన అంశం ఇది. గతంలో కూడా చాలా ఆల్బమ్స్ సింహాద్రి నాథుడి మీద చేయడం జరిగింది. దానికి ఎంతో ప్రేక్షక ఆదరణ భక్తజనులు రిసీవ్ చేసుకొని సక్సెస్ చేయడం జరిగింది. అలాగే ఈ ఆల్బమ్ రూపొందించడం అన్నది మాకెంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఇది ఏ జన్మ సుకృతం అండి. నిజంగా ఇలాంటి బృహత్ కార్యక్రమాల్లో మేము కూడా పాలు పంచుకోవడం అనేది, ఒక సింగర్గా ఉంటే ఉండొచ్చేమో, లిరిసిస్ట్గా ఉండొచ్చు, కంపోజర్గా ఉండొచ్చు, కానీ ఎన్నో చేస్తాం. అవన్నీ ఒక ఎత్తు అయితే సింహాద్రినాథుడి ఆల్బంలో మేము పార్టిసిపేట్ చేయడం అనేది, పాలు పంచుకొని ఇలా నిర్వహించడం అనేది మాకెంతో సంతోషం. టీటీడీ పురాతన మండపాలను సంరక్షించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీటీడీ పురాతన మండపాలను సంరక్షించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న భక్తుల విడిది మండపానికి వెంటనే మరమ్మతు పనులు చేపట్టారన్నారు. పురాతన కట్టడాలు మండపాలను సంరక్షించి భవిష్యత్ తరాల వారికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, పురావస్తు శాఖపై ఉందన్నారు. భారతదేశాన్ని రాజులు, సామంత రాజులు పరిపాలించారు అన్న దానికి నిదర్శనం మన పురాతనమైనటువంటి కట్టడాలండి. అందులో ప్రధానంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆనాడున్నటువంటి రాజులు, చక్రవర్తులు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుంచి నేటి వరకు ఇచ్చినటువంటి కానుకలు, అదేవిధంగా వాళ్ళ హయాంలో, రాజుల హయాంలో నిర్మించినటువంటి పురాతనమైనటువంటి కట్టడాలు మన తిరుమలకు, తిరుమల కొండపైన, తిరుమల కింద, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రతినిత్యం కూడా చూస్తూనే ఉంటాం. అందులో భాగంగా గతంలో ఉన్నటువంటి అధికారులు, టీటీడీ అధికారులు తిరుమల కొండపైన ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి పార్వేటి మండపాన్ని నిర్దాక్షిణ్యంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతులు లేకుండా దాన్ని పూర్తిగా తొలగించేసి అక్కడ కొత్త మండపాన్ని కట్టారు. మేమంతా కూడా స్థానికులుగా, శ్రీవారి భక్తులుగా అప్పుడు ఉన్నటువంటి అధికారులని ప్రాధేయపడ్డాం. అయ్యా, దయచేసి పురాతన మండపాలని, కట్టడాలని కూల్చొద్దండి, మరమ్మతులు చేయండి అని చెప్పి చెప్తే కూడా చెవిటోడికి శంఖం ఊదినట్లు అధికార తత్వంతో దాన్ని కూల్చేసి కట్టేశారు. ఈరోజు అలిపిరి పాదాల మండపం వద్ద 400 సంవత్సరాల క్రితం ఏదైతే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి మండపం ఏదైతే ఉందో భక్తులకు విడిది మండపం అంటారండి. అప్పట్లో కొండకి నడిచి వెళ్ళే భక్తులు పొద్దుపోయిన తర్వాత అక్కడ ఆ మండపంలో సేదతీరి ఉదయమే లేచి తిరుమల కొండకు వెళ్ళేవాళ్ళు. అలాంటి పురాతనమైనటువంటి విడిది మండపాన్ని కూడా ఇప్పుడు అది పూర్తిగా శిథిలావస్థకి చేరిపోయింది. మేము కూడా ప్రత్యక్షంగా చూసాం. ఇటీవల ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నుంచి అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా దాన్ని పరిశీలించడం కూడా జరిగింది. అది పూర్తిగా శిథిలావస్థకి చేరిపోయి పొరపాటున, ఎందుకంటే నడిచి వెళ్లే మార్గం అదే అండి, అలిపిరి పాదాల మండపం వద్ద. ఆ మండపం ప్రమాదవశాత్తు మండపం ఏదన్నా కూలిపోయిందంటే అక్కడ భక్తులకు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పి ముందుగా గుర్తించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు టీటీడీ అధికారులు దాన్ని మరమ్మతులు చేస్తున్నారు. మేము అదే అడిగాం అధికారులు కూడా, అయ్యా మీరు పూర్తిగా తొలగించేస్తున్నారా, మరమ్మతులు చేస్తున్నారా అని. కేవలం ఉన్న మండపాలని, ఆ పిల్లర్స్ని దాన్ని మళ్ళా వినియోగించి అదే మండప ఆకృతిని యథావిధిగా కొనసాగిస్తామని, ఏదైతే వెనక భాగంలో శిథిలావస్థకు చేరిపోయిందో దాన్ని మరమ్మతులు చేస్తామని చెప్పడం జరిగింది. ఇలాంటి ఎన్నో పురాతన మండపాలని భవిష్యత్ తరాల వారికి మనమంతా కూడా సంరక్షించి అందించాలన్న బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని నేను తెలియజేసుకుంటున్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలీసుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న హోంమంత్రి అనిత. పోలీస్ శాఖకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడి. సత్తెనపల్లి పోలీసుల విచారణకు హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని అధికార పార్టీ ఒత్తిడితోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కమలాపురం మండలంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పొత్త కృష్ణ చైతన్యరెడ్డి. మామిడిలో ఎన్ని రకాలు ఉంటాయో కూడా తెలియని జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శలు.
CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.